సో అండి సో చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారండి, ఫ్రీ మెడికల్ పీజీ సార్, అసలు ఎలా ఆ ఫ్రీ మెడికల్ పీజీని మనం ఏ విధంగా తెచ్చుకోవాలి, అసలు నిజమైన ఫ్రీ మెడికల్ పీజీ అది కూడా 50 లక్షలు 60 లక్షలు అయిపోతుందా అని అడుగుతున్నారండి. సార్ మీరు ఫ్రీ మెడికల్ పీజీ అనేది మీరు వెళ్ళాలనుకున్నప్పుడు అసలు ఆ కంట్రీ ఏ కంట్రీ, అది కరేబియన్ ఐలాండ్సా లేకపోతే రష్యానా జార్జియానా కిర్గిస్తానా, దాంట్లో పాపులేషన్ ఎంత ఉంది? ఎందుకంటే పాపులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్రీ పీజీ చేయాలంటే ఊరికి జస్ట్ ఇక్కడ ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే యాడ్ ఇన్స్టాలో రీల్ కాదు. ఫ్రీ చేయాలంటే మీకు అసలు అఫీషియల్గా వెళ్ళాలి అంటే అసలు చాలా లెందీ ప్రొసీజర్ ఉంటుంది, మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. 2-3 కోట్లు అవుద్ది. 2-3 కోట్లు అయినా సరే వస్తారో రాదో కూడా తెలియదు. ఏదో మీకు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 100% అబద్ధం. అది మిమ్మల్ని ఈజీగా ట్రాప్ చేస్తారు. జస్ట్ అడ్మిషన్ కోసమే. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ చేస్తారనుకోండి, ఎంత కొంత డబ్బులు వస్తాయి, తర్వాత మీరు ఎటుపోయినా వాళ్ళ సంబంధం లేదు. అది రియాలిటీ. అసలు 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 అలా వెళ్ళొచ్చా, దాని ప్రొసీజర్ ఏంటి, ఇప్పుడు ChatGPT ఉంది, దాని బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు ఏంటి చెక్ చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఫ్రీ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఫ్రీ అనేది లేదు. మీరు ఫ్రీ అంటే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి ఈజీగా ఫ్రీ అంటే ఇంకా అంటే మనం లేదంటే ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, మిస్లీడ్ చేయొచ్చు, అంతే. అది మ్యానిపులేషన్ మిస్లీడ్ తప్పితే ఫ్రీ మెడికల్ పీజీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో అలా ఆ సెంట్రల్ అమెరికా ఆ జార్జియాలు వెళ్ళి ఇప్పటివరకు ఒక్కరు కూడా సక్సెస్ అనేది ఇప్పటివరకు లేదు. జస్ట్ మిమ్మల్ని మ్యానిపులేట్ మిస్లీడ్ చేయడమే. కాబట్టి చెక్ చేయండి, ఒక్కరు కూడా లేరు. అసలు పాపులేషన్ చెక్ చేయండి. పాపులేషన్ ఎంత జార్జియాలో, ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాలో పాపులేషన్ ఎంత, 30 లక్షల పాపులేషన్. 30 లక్షలు మీకు ఏ రేంజ్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది? మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదండి, డాక్టర్స్ అంటే మనకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసలు పాపులేషన్ లేరు, పేషెంట్స్ లేరు, ఊరికే బుక్కిష్ నాలెడ్జి. ఇప్పుడు కిర్గిస్తాన్లో ఎందుకు యూనివర్సిటీని బ్యాన్ చేశారు? అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక, స్టాండర్డ్స్ లేక, పేషెంట్స్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, అంతే. అందుకే బ్యాన్ చేశారు. ఈవెన్ సెంట్రల్ అమెరికాలో కూడా కరేబియన్స్లో కూడా బ్యాన్ చేశారు చాలా యూనివర్సిటీస్. ఎందుకు బ్యాన్ చేశారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏ స్టాండర్డ్స్ ఉండవు, ప్రొఫెసర్స్ ఉండరు, ఏముండదు. జస్ట్ డిగ్రీలు స్టాంప్ వేసేస్తారు. ఆ తర్వాత FMG పాస్ పర్సెంటేజ్లు ఉండవు. వాళ్ళు మళ్ళీ ఇంకా తర్వాత లైఫ్ చూడండి ఎలా ఉంటుందో. సో జస్ట్ ఏంటంటే ఇది పాలిటిక్స్ కాదండి. పాలిటిక్స్లో 5 సంవత్సరాలు ఏదో హామీలు ఇచ్చేసి ఆ తర్వాత మేము చేతులు ఇచ్చేసాము అమ్మో అయ్యో అంటే అవ్వదు కదా. 5 ఇయర్స్ అంటే ఓకే, తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ ఉంటుంది కదా, నో ప్రాబ్లం. ఇది మీ లైఫ్ 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏదో ఫ్రీ అన్నారు అనుకోండి, తర్వాత అంతా లైఫ్ అంతా ఫ్రీగానే కూర్చోవాలి, ఇంకేం ఉండదు, వర్క్ ఏమి ఉండదు.